హలో అండి, వెల్కమ్ టు గురు మహారాజ్ సబ్లిమేషన్. నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే మిషన్ వచ్చేసి 5-in-1 హెవీ గేజ్ హై క్వాలిటీ కాంబో మిషన్ అండి. సో 5-in-1 అంటే మీకు ఎగ్జాక్ట్ గా 5 మౌల్స్ వస్తాయి అనమాట. టీ షర్ట్ ఫ్లాట్ బెడ్, 2 మగ్ మౌల్స్, క్యాప్, ప్లేట్. సో ఇది వచ్చేసి హెవీ గేజ్ హై క్వాలిటీ. ఈ మిషన్ సెటప్ చేయాలి అంటే గనక మీకు జస్ట్ 25,000 లోనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోతుంది. సో గురు మహారాజ్ సబ్లిమేషన్ అనేది ఏంటంటే డైరెక్ట్ ఇంపోర్టర్ కమ్ మ్యానుఫ్యాక్చరర్ ని. సో మేము ఈ సబ్లిమేషన్ సంబంధించిన రిలేటెడ్ మిషన్స్ అన్ని ఆల్ సైజెస్ మిషన్స్ ని, వాటికి సంబంధించిన A to Z రా మెటీరియల్స్ అన్నిటిని కూడా సప్లై చేస్తాము అండ్ ఇంపోర్ట్ చేసుకుంటాము. సో మేము ఏం ఇంపోర్ట్ చేస్తామంటే మగ్స్, అల్యూమినియం ఫ్రేమ్స్, క్రిస్టల్స్, స్టోన్స్, టైల్స్, మ్యాగ్నెట్స్. సో ఇలా డిఫరెంట్ 700 అబోవ్ ఐటమ్స్ ఒక సింగిల్ మిషన్ లోనే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఈ రా మెటీరియల్ అంతా కూడా మేము డైరెక్ట్ ఇంపోర్ట్ రకం మ్యానుఫ్యాక్చరర్ ని. సో మీకు ఈ మిషన్ కావాలంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దీని కంప్లీట్ ఆపరేషన్ ప్రాసెస్ అనేది ఎలా ప్రింట్ చేయాలి, ఒక టీ షర్ట్ అనేది, ఒక మగ్ అనేది ఎలా ప్రింట్ చేయాలనేది మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక ప్రింటర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మిషన్ అనేది జస్ట్ హీట్ ప్రెస్ మిషన్ అండి. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద ప్రింట్ చేయాలంటే కనుక ముందు ఫస్ట్ మనం ఒక పేపర్ మీద ప్రింట్ తీసుకోవాలి. సో జనరల్ గా అయితే మనకి ఈ ప్రింటర్స్ అనేది మీకు అవేర్నెస్ ఉంటుంది. సో ఎప్సాన్ ప్రింటర్స్, HP, కెనాన్ ఇలా ఉంటాయి. బట్ ఈ హీట్ ప్రెస్ సబ్లిమేషన్ మిషన్ కి మాత్రము మనం ఓన్లీ ఎప్సాన్ ప్రింటర్ మాత్రమే యూజ్ చేయాలండి. దీంట్లో మనకి డిఫరెంట్ మోడల్స్ అనేది ఉన్నాయి. L130, L380, L805. సో ఇలా డిఫరెంట్ ప్రింటర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ మనం ఎప్సాన్ ప్రింటర్ ని మాత్రమే యూజ్ చేసి నెక్స్ట్ దీంట్లో మనం నార్మల్ ఇంక్ కాకుండా సబ్లిమేషన్ ఇంక్ అనేది వేసుకోవాలండి. ఇది నార్మల్ ఇంక్ యూజ్ చేస్తే మనం హీట్ చేసినప్పుడు ఆ పేపర్ మీద ఇంక్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మనం ఏంటంటే సబ్లిమేషన్ ఇంక్ అనేది సెపరేట్ గా ఉంటుంది. సో అది కూడా మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తాము. ఆ ఇంక్ ని మాత్రమే యూజ్ చేయాలి. దీనికి పేపర్ కూడా డిఫరెంట్ వస్తుందండి. నార్మల్ పేపర్ కాదు, ఇది సబ్లిమేషన్ పేపర్. ఈ సబ్లిమేషన్ పేపర్ ని యూజ్ చేసి మాత్రమే మనం ఫస్ట్ సబ్లిమేషన్ ఇంక్ తో, సబ్లిమేషన్ పేపర్ తో ఫస్ట్ ఈ పేపర్ మీద మనకు కావాల్సిన ఇమేజ్ ని ఫోటోషాపీలో డిజైన్ చేసుకొని పేపర్ ప్రింట్ తీసి ఇలా మనకు కావాల్సిన మెటీరియల్ మీద ఏదైనా అటాచ్ చేసుకొని కట్ చేసి అటాచ్ చేసుకొని ఈ మిషన్ లో పెట్టి హీట్ చేస్తే ఈ పేపర్ మీద ఇంకు మొత్తం ఈ ఆర్టికల్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది వచ్చి 5-in-1 మిషన్. దీనికి వచ్చి పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది. మనకు పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో 3 టెంపరేచర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి మిషన్ టెంపరేచరు, సెకండ్ వన్ వచ్చి మెటీరియల్ టెంపరేచరు, లాస్ట్ వన్ వచ్చి టైం అండి. టైం సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అల్యూమినియం ప్రింటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ కేబుల్ దీన్ని కనెక్ట్ చేసుకున్నాం. అల్యూమినియం ఫ్రేమ్కి పైన కవర్ ఉంటుంది. ఫస్ట్ ఈ కవర్ని తీసేసిన తర్వాత మనం ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అల్యూమినియం ప్రింటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మిర్రర్ ఇమేజ్ తీసుకున్న ఈ ప్రింట్ని మనం అల్యూమినియం ప్రింటింగ్కి స్టిక్ చేద్దాం. ఇప్పుడైతే ఇది ప్రింటింగ్ అయిపోయింది. ప్రింటింగ్ అయిపోయిన వెంటనే దీన్ని టచ్ చేయకూడదు, ఎందుకంటే 320 degrees టెంపరేచర్లో ఉంటుంది. ఒక 5 minutes ఆగిన తర్వాత, కూల్ అయిన తర్వాత మనం ఆ ప్రింట్ని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు టీ షర్ట్ ప్రింటింగ్కి వచ్చి ఫస్ట్ టెంపరేచర్ వచ్చి 320, నెక్స్ట్ టెంపరేచర్ వచ్చి 330, టైం వచ్చి 60 seconds పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం సబ్లిమేషన్ ప్రింటర్లో మిర్రర్ ప్రింట్ ఇమేజ్ తీసుకొని ప్రింట్ తీసుకుంటాము. ఈ పేపర్ని అయితే మనం టీ షర్ట్ మీద పెట్టి ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ బటన్ అండి. ఇప్పుడు మనకి ఇది 60 seconds అయిపోయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం టీ షర్ట్ తీసేసుకోవాలి. 60 seconds వచ్చింది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం టీ షర్ట్ తీసేసుకోవచ్చు.
ఇది వచ్చి క్యాప్ మోల్డ్. ఈ క్యాప్ మోల్డ్ యూస్ చేసుకొని క్యాప్స్ కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. సేమ్ మగ్ ప్రింటింగ్ ఎలా అయితే చేసామో ఈ కేబుల్ దీనికి కనెక్షన్ చేసి సేమ్ దీనికి కూడా ఇదే కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ దీనికి కనెక్ట్ చేసి క్యాప్ ప్రింటింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడైతే మనం మగ్ ప్రింటింగ్ చేద్దాం. మిర్రర్ ప్రింట్ తీసుకున్న ఈ ప్రింట్ని మగ్ మీద అటాచ్ చేయాలి. ఇది వచ్చి హీట్ టేప్ యూస్ చేసుకొని మనం దీనికి స్టిక్ చేద్దాం. ఇప్పుడు ఇది హీట్ టేప్ యూస్ చేయడం వల్ల మనం ప్రింట్ చేసే టైంలో పేపర్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎంత టెంపరేచర్కైనా ఉంటుందండి. ఇది వచ్చి మగ్ ప్రింటర్ వచ్చి ఇప్పుడు మనం ఈ కంట్రోలర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ మగ్ ప్రింటర్ కేబుల్ని మనం ఈ కంట్రోలర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కంట్రోలర్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మగ్గుకు వచ్చి 320, 330, 100 సెకండ్స్లో ప్రింట్ చేసుకోవాలి. సెకండ్స్. ఇప్పుడు మనకు 320 వచ్చిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత మగ్గుని మగ్ ప్యాడ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. సెకండ్స్ అయిపోయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం మగ్గు తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మగ్గు తీసేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు విన్నారు కదా. సో మేమైతే ఈ ప్రోడక్ట్సే కాకుండా వీటిల్లో 700 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి మా దగ్గర. అంటే ఇప్పుడు సపోజ్ వుడన్ లో డిఫరెంట్ కట్అవుట్స్ కానివ్వండి, షేప్స్ కానివ్వండి, అల్యూమినియం లో సైజెస్ కానివ్వండి, మగ్స్ లో వెరైటీస్ కానివ్వండి, మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, స్టీల్, వుడన్, క్రిస్టల్, స్టోన్, టైల్, పిల్లో, ఇలా 700 డిఫరెంట్ అబో ఐటమ్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మేమేంటంటే వీటిని డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా మేము క్యాటలాగ్స్ అనేది మీకు షేర్ చేస్తాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక. సో దీని ప్రింటింగ్ ప్రొసీజర్ లో మీకు మేము టెంపరేచర్ లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. బేస్డ్ ఆన్ ఈ టెంపరేచర్ లిస్ట్ ని తీసుకొని మీరు ఏ ఐటమ్ ఎంత టెంపరేచర్ పెట్టాలనేది మీకు ఇందులో ఈ పేపర్ లో అవైలబుల్ ఉంటుంది. ఆ ప్రకారం మీరు ఈ పవర్ బాక్స్ లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మా టీం మీకు 3 మోడల్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ ఏనండి. ఈ టెంపరేచర్ చేంజ్ చేసుకుంటూ మనం అల్యూమినియం అయితే అల్యూమినియం టెంపరేచర్ పెట్టుకుంటాము, క్లాత్ అయితే క్లాత్, మిర్రర్ అయితే మిర్రర్, కంప్లీట్ టెంపరేచర్ లిస్ట్ అనేది మీకు మేము ఒక పేపర్ ఫార్మాట్ లో ప్రొవైడ్ చేస్తాం. ఈ మిషన్ ని కొనాలనుకున్నా గానీ దీని గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మేము కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము.